85వ కీర్తన 6వ వచనము. 85వ కీర్తన 6వ వచనము. నీ ప్రజలు నీ యందు ఆనందించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా. పరమ కుమారుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఉదయకాలము మీ సన్నిధిలో ఈ విధముగా మేముండి మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. అయినా మీ మాటలు జీవము కలిగిన మాటలు, అయినా మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉన్నది ప్రభువా. అయినా మీ మాటలతో మమ్మల్ని దర్శించుమని వేడుకుంటున్నాం. మీ మెల్లని స్వరాన్ని మేమందరము వినే కృప మాకు దయచేయండి ప్రభువా. వినగల చెవి, సిద్ధ మనస్సు, ఆయన గ్రహించగలిగిన, భద్రపరచుకోగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ సిలువ రక్తధారలతో శుద్ధీకరించండి, బలమైన సాధనముగా మీరు వాడుకోరండి. మీ మాటలు మాత్రమే ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకు మీరు వినిపింపచేయమని సాతాను శక్తులు, అంధకార శక్తులు వాటిని బంధిస్తూ ప్రతి ఒక్కరికి ఆయన మంచి మనస్సు, హృదయాన్ని మీరు దయచేయమని, నా మాటలు రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయమని, ప్రతి హృదయంలో ఈ మాటలు నాయన నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, రావలసిన బిడ్డలందరినీ త్వరపెట్టి నడిపించుమని యేసయ్య నామములో ఈ విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం త్వరగా 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనకు ఉజ్జీవము కావాలి అంటే, నంబర్ 1, ఆధ్యాత్మికముగా మనం చచ్చిన స్థితిలో ఉన్నాము కనుక మనల్ని తిరిగి బ్రతికించడానికి, మరలా మన కొన ఊపిరితో ఉన్న మన పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తడానికి మనకు ఉజ్జీవము కావాలి. నంబర్ 2, నులివెచ్చని స్థితిలోనికి జారిపోయాము కనుక వెచ్చని స్థితిలోనికి మనల్ని తీసుకొని రావడానికి మనకు ఉజ్జీవము కావాలి. నంబర్ 3, మొదటి ప్రేమను మర్చిపోయాము కనుక ఆ మొదటి ప్రేమను మరలా దేవునిపై మరలా పుట్టించడానికి మనకు ఉజ్జీవము కావాలి. నంబర్ 4, మన దృష్టి మరల్చబడింది లోకం వైపుకి, దేవుని వైపుకు తిరిగి మరల్చబడటానికి మనకు ఉజ్జీవము కావాలి. నంబర్ 5, మన హృదయాలలో నిరాశ, నిస్పృహ మనకు చోటు చేసుకున్నాయి కాబట్టి మరలా నిరాశ పడిపోయిన మన జీవితాలను, నిస్పృహలో ఉన్న మన జీవితాలను, భయముతో కృంగిపోయిన మన జీవితాలను మరలా తిరిగి లేవనెత్తడానికి మనకు ఉజ్జీవము కావాలి. నంబర్ 6, మన రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకున్నాం కనుక నిజమైన ఆనందం ఏంటో మనం అర్థం చేసుకోలేక నిజమైన ఆనందానికి దూరం అయిపోయాం కనుక తిరిగి మనకు ఉజ్జీవము కావాలి. We have forgotten our responsibilities. మన బాధ్యతలు మనము పూర్తిగా మర్చిపోయాం. దేవుడు ఎందుకు మరి ఏ పనులు మనకి లోకంలో మనకు అప్పగించినాడో ఆ పనులు పూర్తిగా మర్చిపోయాము. మన సొంత పనులు చూసుకుంటా ఉన్నాం. అందుకనే మరలా దేవుడు తన బాధ్యతలు మనకు గుర్తు చేయడానికి మరలా మనకు ఉద్యోగం అనేది కావాలి. కాబట్టి ఈరోజు చివరిది ఇంకొకటి ధ్యానం చేద్దాము. We need revival because we have forgotten our call. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును మనం మర్చిపోయాము కనుక మనకు ఉజ్జీవము కావాలి. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఏంటి దేవుని ఉద్దేశం మనల్ని పిలవటంలో? దేవుని పిలుపు అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. ఇట్ ఇస్ సో పెక్యూలియర్. బైబిల్ గ్రంథములో 3 రకాల కాలింగ్స్ గురించి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. మొదటిది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో మనకు కనపడుతుంది. మీరు తీసినా తీయకపోయినా అక్కడ అంటాడు పౌలు భక్తుడు, ఉన్నతమైన పిలుపు అంటాడు. హిస్ కాలింగ్ ఈజ్ హై కాలింగ్. ఉన్నతమైన పిలుపు. ఈ లోకంలో ఎవరిని పిలవలేదండి ఆ విధముగా, నిన్ను నన్ను పిలిచినట్లుగా ఉన్నతమైన పిలుపు అయింది. రెండవది 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనములో పరిశుద్ధమైన పిలుపు అంటాడు. హిస్ కాలింగ్ ఈజ్ హోలీ కాలింగ్. పరిశుద్ధమైన పిలుపు మనకు మాత్రమే దొరికింది, అది అందరికీ లేదు పరిశుద్ధమైన పిలుపు. నంబర్ 3, హిబ్రూస్
3:1 హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఉంటుంది. అది ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపు. ఇట్ ఈస్ హెవెన్లీ కాలింగ్, హెవెన్లీ కాలింగ్. పరలోక సంబంధమైన పిలుపు, పరలోకానికి పిలుపు. ఈ లోకంలో అందరికీ ఆ పిలుపు ఉంది, కానీ దాన్ని కొందరే రిసీవ్ చేసుకోగలరు, కొందరికి ఆ భాగ్యం దొరుకుద్ది. పరలోక సంబంధమైన పిలుపు, పరలోకానికి పిలుపు. హిస్ కాలింగ్ ఈజ్ సో స్పెషల్ అండ్ పెక్యులియర్. ఎందుకు పిలిచాడు మనల్ని? కొన్ని విషయాలను మనం ధ్యానించుకొని త్వరగా ముందుకు వెళదాము. రోమా పత్రిక మీరు తీసుంచండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో మొత్తము చదవాల్సిన అవసరం లేదు. దానిలో 1st వచనంలో చూద్దాము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభము అని చెప్పి వ్రాయినది. ఎందుకు పిలువబడ్డామంట? అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మీ గుర్తు రావాలి. వాక్యం చదువుతూ ఉంటాము, కానీ ఎందుకు అనేది మనము అర్థం చేసుకోము. ఎందుకు చదువుతున్నామో కూడా మనకు అర్థం కాదు. చదువుకుంటూ బరబర పోతూ ఉంటాము. దేవుని వాక్యం చదివేటప్పుడు పౌలు తేటగా వ్రాస్తున్నాడు. మీరెందుకు పిలువబడ్డారు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. పరిశుద్ధులుగా. అదే వచనము లాస్ట్ 2 లైన్స్ చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఈ వచనాల్లో 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. మొదటిది పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం. రెండవది క్రీస్తు వారుగా ఉండటానికి, క్రీస్తు బిడ్డలముగా ఉండటానికి, ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులముగా ఉండటానికి మనం పిలువబడ్డాం. పరిశుద్ధత గురించి ఆలోచన చేద్దాం. పరిశుద్ధత అనేది తన బిడ్డలలో దేవుడు కోరుకునే ఫస్ట్ క్వాలిటీ. దేవుడు తన బిడ్డల్లో పరిశుద్ధత కోరుకుంటాడు. ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ కూడా. గాడ్స్ కమాండ్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము ఏమంటున్నాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. గాడ్ వాంట్స్ us to be holy. అందుకనే పిలిచాడంట. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు, కానీ అపవిత్రులుగా ఉండుటకు మీరు పిలువబడలేదు. పరిశుద్ధత అంటే ప్రత్యేకత, సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రత్యేకత, సెపరేషన్. పరిశుద్ధత అంటే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. మనము అంటే నీవు, నేను, క్రీస్తునందు విశ్వాసించిన ప్రతి ఒక్కరూ జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను అని పెట్టుకొని చదువుకోండి, లేకపోతే మీ పేరు పెట్టుకొని చదువుకోండి. నేను జీవము గల దేవుని ఆలయమై ఉన్నాను. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి, అంటే లోకములో నుండి, ప్రజల మధ్య నుంచి, అన్యజనుల మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా. కమ్ అవుట్, సెపరేట్ యువర్సెల్వ్స్ ఫ్రమ్ దెమ్. we are not ordinary people, we are no more ordinary people. దేవుడు మనల్ని పిలిచినాడు. ఎందుకంటే ప్రత్యేకముగా ఈ లోకంలో జీవించడానికి, ప్రత్యేకత కలిగి జీవించడానికి దేవుడు పిలిచినాడు. we are so special and we are so peculiar. మనం చాలా ప్రత్యేకత కలిగిన వాళ్ళముగా ఈ లోకంలో ఉండాలని దేవుని కోరిక. వాట్ ఈస్ గాడ్స్ కమాండ్? దేవుని కమాండ్ ఏంటో చూడండి. లేవియ కాండం 20వ అధ్యాయము 26వ వచనము. చాలా మంది అనుకుంటారు ఇది ఒక రిక్వెస్ట్ ఏమో. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ ఎ కమాండ్. లేవియ కాండం 20వ అధ్యాయము 26వ వచనములో, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు
అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ఐ హావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు బీ మై పీపుల్. నా వారుగా మీరు ఉండాలని, నా బిడ్డలుగా ఉండాలని, నా ప్రజలుగా ఉండాలని ఈ లోకంలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను. ఐ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు బీ మై పీపుల్. యాజ్ ఐ యామ్ హోలీ యూ మస్ట్ బీ హోలీ. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాల్సిందే. దేవుని చేత పిలువబడిన వారు ఎట్లా జీవించాలా? పిలుపుకు తగినట్లుగా జీవించాలా. దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగిన జీవితం మనలో ఉండాలా. దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు ప్రత్యేకంగానే జీవించాలా. దేవుని చేత క్రీస్తు వారుగా, క్రీస్తు బిడ్డలుగా ఉండటకు పిలువబడిన వారు క్రీస్తు బిడ్డలుగానే జీవించాలి. ఇట్ ఈస్ మస్ట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. దేవుడు మనల్ని పిలిచినందుకే, మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నందుకే, దేవుడు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టినందుకే. అందరికీ లేదే ఈ అవకాశము, అందరికీ లేదే ఈ భాగ్యము. దేవుని పిలుపును మనం మర్చిపోయిన పరిస్థితి. లోకం అంటే అపవిత్రమైంది. లోకంలో ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా ఆకర్షణలే. చిన్న చిన్న విషయాలకు పడిపోతున్నాము, చిన్న చిన్న విషయాలకు మనం లొంగిపోతున్నాము. చిన్న చిన్న ఆకర్షణలు మనల్ని పాపంలోకి పడేస్తూ ఉన్నాయి. లోకమంతా పాపంతో నిండిపోయింది. లోకమంతా అపవిత్రతే. ఏది ముట్టుకున్నా అపవిత్రం అయిపోతాం, ఏది మాట్లాడినా అపవిత్రం అయిపోతాం, ఏది చూసినా అపవిత్రం అయిపోతున్నాం, ఏది విన్నా అపవిత్రం అయిపోతున్నాం. లోకమంతా అపవిత్రత, లోకమంతా పాపంతో నిండిపోయింది. ఎటు చూసిన ఘోరమైన పరిస్థితులే. మరి ఇటువంటి అపవిత్రమైన లోకములో ఒక క్రైస్తవ విశ్వాసి పవిత్రత కలిగి జీవించడము సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? చుట్టూ అపవిత్రత, ఎటు చూసినా పాపము, ఎటు చూసినా ఘోరము, ఎటు చూసినా మనం ఓర్చుకోలేని, సహించలేని పాపం కనపడతా ఉంటే, మరి ఈ అపవిత్రమైన లోకములో, పాపభూయిష్టమైన లోకములో సులువుగా చిక్కులు పెట్టే పాపాలతో మనం నిండి ఉన్నప్పుడు పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించటము సాధ్యమే. దేవుని గ్రంథములో, బైబిల్ గ్రంథములో ఖచ్చితముగా ఇది సాధ్యమే అని నిరూపించారు చాలా మంది భక్తులు. హనోకు నిరూపించాడు. లోకమంతా ఒకవైపు నడుస్తూ ఉంటే హనోకు ఎవరితో నడుస్తున్నాడు? హనోకు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మరణం కూడా లేదు ఆయనకి. లోకమంతా ఒకవైపు, హనోకు ఒక్కడే ఒకవైపు. దేవునితో కూడా నడిచాడు. మరి కుటుంబం సంగతి ఏంటో మనకు తెలియదు, కానీ హనోకు దేవునితో కూడా నడిచిన వాడని సాక్ష్యం పొందాడు. నోవహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను. జలప్రళయం వచ్చినప్పుడు రక్షించబడింది ఎవరు? నోవహు కుటుంబం మాత్రమే. మిగిలిన వాళ్ళంతా ఒకవైపు నడిచారు. నోవహు దేవునితో కూడా నడిచిన వాడని సాక్ష్యం పొందాడు. ఇంకా ఆయన గురించి రాయబడింది, తన తరములోనే నిందారహితుడని రాయబడింది. దేవుని సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఇట్లాంటివన్నీ మనం చదువుకోవాలా, మనం జ్ఞాపకం చేసుకోవాలా, వాటిని మనం మనసులో పెట్టుకోవాలా. వాళ్ళు నడిచారు కదా, మరి నేను నడవలేనా? వాళ్ళు నిలబడ్డారు కదా, నేను నిలబడలేనా? వాళ్ళు మనకు మాదిరులు. ఏం రాశాడు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనములో, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. యు ఆర్ ద ఓన్లీ పర్సన్. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది! ఎంత గొప్ప సాక్ష్యం! ఈ లోకంలో నీ గురించి, నా గురించి దేవుడు ఇటువంటి సాక్ష్యం చెప్పగలడా? ఇటువంటి సాక్ష్యం మనం చెప్పించుకునే స్థితిలో మనం ఉన్నామా? మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయా? నీవే, ఈ తరము వారిలో నీవే, కనీసము మీ ఇంటిలో నీవే అని చెప్పించుకోగలే స్థితి మనకుందా? నీ ఇంటిలో నీవే నీతిమంతులుగా ఉండటం నేను చూచాను అని చెప్పించుకోగలమా? సార్ ఆలోచించేద్దాం మన బ్రతుకులు, మన జీవితాలు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి కాగలిగినాడు.
అబ్రహాము విశ్వాసమును బట్టి విశ్వాసులకు తండ్రి కాగలిగాడు. యోసేపు ఐగుప్తు దేశములో తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకొనగలిగినాడు. పొగట్టుకోలా. ఎన్నో శోధనలు, భయంకరమైన ఆపదలు, కష్టాలు ఎన్నొచ్చినా ఆయన తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోగలిగినాడు. దావీదు దేవుని హృదయానుసారుడని పిలువబడినాడు. దావీదు పాపములో పడి లేచాడు. మళ్ళీ లేచాడు. దేవుని హృదయానుసారుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎంతోమంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథములో. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు ప్రభువు కొరకు నిలబడిన వారు. తమ పరిశుద్ధతను పవిత్రతను బబులోను దేశంలో కాపాడుకొనగలిగినారు. అన్ని జనులకు మాదిరిగా నిలవబడగలిగినారు. దేవుడు వాళ్ళని హెచ్చించాడు. క్రొత్త నిబంధనలో మనకు కనపడతారు. జకర్యా, ఎలీసబెతులు కనపడతారు. వాళ్ళ గురించి రాశారు. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇంక లేరా యాజకులు? జకర్యా తప్పితే 19,999 మంది యాజకులు ఉన్నారుగా. ఎంతోమంది పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, దేవుని వెంబడించే వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు, ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరి గురించి ఇటువంటి సాక్ష్యం లేదే బైబిల్లో. జకర్యా, ఎలీసబెతులు మాత్రమే ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు పాటించారట. ఇట్ ఈస్ పాసిబుల్ అని నిరూపించారు ఈ భక్తులంతా నిరపరాధులు. వీరందరూ దేవుడు తమను పిలిచిన పిలుపును మర్చిపోలేదు. దేవుడు ఎందుకు వారిని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా జీవించారు. తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. వీళ్ళందరూ మనకు మాదిరులు కారా? లోకమంతా అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యమని నిరూపించారు కదా వీళ్ళంతా. నీవు నేను ఎందుకు నిరూపించలేము? నీవు నేను ఆ ప్రత్యేకత ఎందుకు చూపించలేము? ఒక నిమిషం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నీ బ్రతుకు, నా బ్రతుకు ఏంటి? మన జీవితాలు ఏంటి? మన జీవితాల్లో మనకు ఎటువంటి సాక్ష్యం ఉంది? లోకంతో కలిసిపోయి లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోయి ఘోరమైన జీవితం మనం జీవించడం లేదా? చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో మనం పడిపోవటం లేదా? లోక ఆకర్షణలకు మనం లొంగిపోవటం లేదా? దేవుణ్ణి అవమానపరచడం లేదా? దేవుణ్ణి ఏడిపించడం లేదా? దేవుణ్ణి దుఃఖపరచడం లేదా? జీవితాలను పరిశీలన చేసుకుందాం. చెప్పుకోవటానికి, గొప్పలు చెప్పుకోవటానికి, నేను ప్రత్యేకమైన వాడిని, నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి మనలో ఏముంది ప్రత్యేకత? ఏం చెప్పుకోగలం? ఒకవేళ ఎవరైనా అడిగితే ఏ విధంగా నువ్వు క్రైస్తవుడు అని అడిగితే మన దగ్గర ఏముంది సమాధానం? ఏముంది మన దగ్గర ప్రత్యేకత చెప్పుకోవడానికి? ఒకసారి ఆలోచించండి. మనం వింటా వస్తున్నాం ఎఫ్రాయిము గురించి. మనష్షే జ్యేష్ఠుడు కదా. ఎఫ్రాయిము చిన్నవాడు, కానీ మనష్షే జ్యేష్ఠుడైన ఎఫ్రాయిము ఎట్లా ఆశీర్వదించబడ్డాడు? అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఆయన ఎంతో హెచ్చించాడు. మరి దానికి తగినట్టు జీవించాడా అంటే వాక్యంలో ఆయన జీవించలేదని మనం నేర్చుకుంటా ఉన్నాం. బైబిల్లో కొన్ని చాలా బాధాకరమైన స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సాడెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబుల్. ఏంటంటే యెహోషువ 7:8 ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. లోకంలో జీవించాలి కానీ లోకంతో కలిసిపోకూడదు. లోకంలో జీవించాలి. మనము ఈ లోకంలో ఉండాల్సిందే, ఈ లోకంలో తప్పకుండా మనం ఉండాల్సిందే, కానీ ఈ లోకంలో కలిసిపోకూడదు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. కలిసిపోతే ఏమైపోతాం? కలిసిపోతే ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయనంటే ఎవరు తిప్పేయకపోతే ఏమవుతుంది? అప్పం మాడిపోతే దేనికి పనికిరాదు, ఎవరు తినలేరు దాన్ని. అట్లానే మన బ్రతుకులు మన లోకంలో కలిసిపోతే ఏమైపోతాయంటే ఎవరు తిప్పివేయని అప్పము లాంటి నీచమైన బ్రతుకులు అయిపోతాయి, భ్రష్టమైన బ్రతుకులు అయిపోతాయి, ఎవరికి ఎందుకు పనికిరాని బ్రతుకులు అయిపోతాయి.
తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇంకొక సాడిస్ట్ స్టేట్మెంట్ ఉంది. ఏముంది అక్కడ? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేవుని కొరకు రోషము కలిగి జీవించిన దేమా, పరిచర్యలో పాలు పంచుకున్న దేమా, ఎన్నో సంఘాలు కట్టడంలో మరి పౌలుకు సహకరించిన దేమా, పౌలుతో పాటు పరిచర్యలో తిరిగిన దేమా, ఆత్మల సంపాదనలో తన పాత్ర కూడా ఎంతో ఉంది. అటువంటి వ్యక్తి అయిన దేమా ఏమైపోయాడు? ఇహలోకమును స్నేహించి పౌలును విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లోకములో ఉండాలి కానీ లోకముతో స్నేహం చేయకూడదు, లోకములో కలిసిపోకూడదు, లోకముతో స్నేహం చేయకూడదు. రెండు విషయాలు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే లోకముతో స్నేహము, దేవునితో వైరము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలునో వాడు దేవునికి శత్రువగును. వి బికమ్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్ ఇఫ్ వి లవ్ ద వరల్డ్. దేవునికి శత్రువులు అయిపోతామంట మనము, దేవునికి శత్రువులు అయిపోతాం ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే. లోకాన్ని మనం ప్రేమిస్తే లోకము మనల్ని ఏం చేస్తుందంటే నాశనము చేస్తుంది. లోకము సాతాను ఆధీనంలో ఉంటుంది. విశ్వాసి దేవుని ఆధీనంలో ఉండాలా వద్దా? లోకము సాతాను ఆధీనంలో ఉంది, విశ్వాసి దేవుని ఆధీనంలో ఉండాలా. విశ్వాసి లోకము నుండి వేరు కావాలి, లోకములో నుండి ప్రత్యేకపరచబడాలి. ఈ లోకంలో విశ్వాసి పరదేశీ యాత్రికుడు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈ లోకంలో విశ్వాసి పరదేశీ యాత్రికుడు. అందును బట్టి విశ్వాసి లోకము నుండి బయటకు రావాలి. ఈ లోక మర్యాదను, ఆచారాలను అనుసరించకూడదు ఒక విశ్వాసి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు ఒక విశ్వాసి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం వల్ల ఏం జరుగుద్ది? దేవునితో మనకున్న సంబంధం ఏమైపోద్దంటే అపవిత్రమైపోద్ది. దేవునితో మన సంబంధాన్ని మనం కొనసాగించలేము. లోకంతో స్నేహము, లోకాన్ని మనం ద్వేషించాలా, లోకంలో ఉన్న వాటిని ద్వేషించాలా. అది ఏమవుతుందంటే ఈ లోకాన్ని ప్రేమించడము మన ఆధ్యాత్మిక పతనానికి అది దారితీస్తుంది. ఆధ్యాత్మిక స్పిరిచువల్గా డిటీరియేట్ అయిపోతాం. మనం స్పిరిచువల్గా రోజు రోజుకి దిగజారిపోయి చచ్చిపోతాం ఆధ్యాత్మికంగా. కాబట్టి దేవునితో సంబంధము మనం కొనసాగించాలి. లోకంలో ప్రత్యేకత కలిగి జీవించాలి. ఒకవేళ లోకంతో స్నేహం చేస్తే అదేం చేస్తుందంటే దేవుని ఉగ్రతకు మనల్ని పాత్రులుగా చేస్తుంది. దేవుని ఉగ్రతకు బలైపోతాం. ఈ ఉదయకాలము మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. దేవుడు మనం పిలిచిన పిలుపుకు తగినట్లుగా నేను జీవిస్తున్నానా? దేవుడు నన్ను పరిశుద్ధురాలుగా ఉండటానికి పిలిచాడు కదా. దేవుడు నన్ను క్రీస్తు బిడ్డగా, క్రీస్తు విశ్వాసిగా ఉండటానికి నన్ను పిలిచాడు కదా. మరి నేను ఆ పిలుపుకు తగినట్లు నేను జీవిస్తున్నానా? ఒకసారి ఉదయకాలము మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలంగా మన పవిత్రతని, పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతున్నామా? క్రీస్తు బిడ్డలుగా ఉండటానికి కావలసిన అర్హతలు మనలో ఉన్నాయా? మన జీవితము, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన చేతలు, మన నడకలు చూసి లోకము మన గురించి, నా గురించి, నీ గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఎటువంటి సాక్ష్యము లోకము మన గురించి ఇస్తా ఉంది? అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములో ఒక అద్భుతమైన మాట మనం ప్రతిసారి మనం చెప్పుకుంటా ఉంటాము. ఏంటి ఆ మాట? మొట్టమొదట అంతియొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట క్రైస్తవుడు అనే పదము వాడుకలోకి వచ్చింది యెరూషలేములో కాదు. యెరూషలేము దేవుని పట్టణము, క్రైస్తవులు పుట్టిన పట్టణం అదే, కానీ అక్కడ వాడుకలోకి రాలేదంట. ఎక్కడంటే ఇది అంతియొకయ. ఎక్కడుంది అంతియొకయ అంటే సిరియా దేశంలో ఉంది. సిరియా దేశం. ఇట్స్ నాట్ జెరూసలేం, ఇట్స్ నాట్ ఇజ్రాయెల్.
ఇట్ ఈస్ సిరియా. సిరియా దేశంలో ఈ అంతియోకు ఉంది. సిరియా దేశంలో ఉన్న ఈ శిష్యులు ఎవరు? వాళ్ళకి యేసయ్యను పరిచయం చేసిన వాళ్ళెవరు? వాళ్ళని శిష్యులుగా మార్చిన వాళ్ళెవరు అంటే అక్కడ శిష్యులు యూదులు కాదు. మళ్ళీ అక్కడ ప్రభువును తెలుసుకున్న వారు యూదులు కాదు. వాళ్ళు మీరు చదవండి క్లియర్గా అపోస్తల కార్యం 11వ అధ్యాయము 19 నుంచి 26 వచనాల్లో మీరు చూడగలిగితే వాళ్ళు గ్రీసు దేశస్థులు అని రాయబడింది. అంతియోకయలో ఉన్న శిష్యులు ఎవరు అంటే గ్రీసు దేశస్థులు. వాళ్ళకు సువార్త చెప్పిన వాళ్ళు ఎవరంటే పేతురు ప్రసంగము ద్వారా, మొదటి ప్రసంగం చేస్తాడు చూడండి. 3000 మంది ఆయన తెలుసుకుంటారు, బాప్తిసం పొందుతారు చూడండి. మొదట పేతురు ప్రసంగము విని ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన కొందరు కుప్రియులు కురేనీయులు అంట. చూడండి, మీరు వాక్యం చదివితే మీకు తేటగా విషయాలు తెలుస్తాయి. కుప్రియులు కురేనీయులు యేసయ్య శిష్యులు కాదు. వాళ్ళకి సువార్త చెప్పింది పౌలు కాదు, సువార్త చెప్పింది పేతురు ద్వారా రక్షించబడిన అరాకొర జ్ఞానం కలిగిన కుప్రీలు కురేనీయులు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పారు. వాళ్ళకి తెలిసిన మాటలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వాళ్ళని విశ్వాసంలో బలపరచాలని అనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మరి యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిసినప్పుడు కురేనీయులు కుప్రేయుల ద్వారా గ్రీసు దేశస్థులు కొందరు ప్రభువునందు చాలా ఆసక్తి కలిగి ఉన్నారని వాళ్ళకి సమాచారం వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం ఏం చేసిందంటే వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి ఎవరు పంపించారు? బర్నబాను పంపించారు. బర్నబాను పంపిస్తే బర్నబా చేయగలిగిన పరిచర్య అక్కడ చేశాడు. విశ్వాసంలో వాళ్ళని ఎంతవరకు బలపరచాలో బలపరిచినాడు. ఇంకా తర్వాత కావాల్సిందేంటి? విశ్వాసంలో వాళ్ళని స్థిరపరచాలా. దానికోసము ఏం చేశాడంటే బర్నబా పౌలు గారిని పిలుచుకొని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి 1 సంవత్సరము పనిచేశారంట. కురేనీయులు కుప్రీలు ఫౌండేషన్ వేస్తే బర్నబా ఏం చేశాడంటే చిన్నగా దాని మీద గోడలు కట్టాడు. పౌలు భక్తులు వచ్చి దాని పైకప్పునేసి కంప్లీట్ చేశాడు. వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరిచినాడు. ఏంటి దాని ఫలితం అంటే మొట్టమొదట అంతియోకయలోని గ్రీసు దేశస్థులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఎంత గొప్ప సంగతి! గ్రీసు దేశస్థులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. యేసయ్యతోటి మరి 3.5 సంవత్సరాలు వెంబడించిన వాళ్ళు, యేసయ్య పరిచర్యలో రక్షించబడిన వాళ్ళు, పేతురు ప్రసంగాల ద్వారా రక్షించబడిన వాళ్ళు ఎవరు పిలవబడలేదండి క్రైస్తవులని. ఎవరు పిలువబడ్డారంటే ఎక్కడో ఉన్న గ్రీసు దేశస్థులు, సిరియా దేశంలో ఉన్న గ్రీసు దేశస్థులు క్రైస్తవులని పిలువబడ్డారు. చుట్టూ ఉన్న లోకము వాళ్ళలో ఆ మార్పుని స్పష్టముగా చూడగలిగింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మార్పు వాళ్ళ జీవితంలో కనబడింది కాబట్టే క్రైస్తవులు అని పిలవగలిగింది. ఎవరు పడితే వాళ్ళని పిలవలేరుగా క్రైస్తవులని. వాట్ అబౌట్ యూ అండ్ మీ? నీ గురించి నా గురించి ఏంటి సంగతి? లోకము దృష్టిలో నీకున్న ఇమేజ్ ఏంటి? ఎటువంటి వ్యక్తిగా ఎవరినిగా నిన్ను లోకం చూస్తూ ఉంది? ఎవరినిగా నిన్ను లోకము గుర్తిస్తూ ఉంది? నీవు క్రీస్తు బిడ్డవు, క్రీస్తు విశ్వాసివి, క్రిస్టియన్వి అని లోకము నిన్ను చూసి గుర్తించగలుగుతుందా? ఒకసారి మన జీవితాలను పరిశీలించుకోవాలి. చాలామంది క్రైస్తవులు అనుకుంటా ఉంటారు, నన్ను ఎవరు అబ్జర్వ్ చేయటం లేదు అనుకుంటా ఉంటారు, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటా ఉంటారు. పిల్లి కూడా అనుకుంటా ఉంటుంది పాలు తాగేటప్పుడు. మనం ఎంతో జాగ్రత్త పెట్టుకుంటాం, పాలు మూతలు పెడతాం, అన్నీ పెడతాము. పిల్లి ఏం చేస్తుందంటే చక్కగా మూతలు తీసుకుంటుంది, తాగుతూ ఉంటుంది. మనుషులు వస్తున్నా కూడా భయపడదు. ఎందుకంటే ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. అది కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుంది. మాకు ఒక పిల్లి ఉండేది రండి ఇంట్లో. ఆ పిల్లి సంగతి చెప్తున్నా. ఇంకేమంటాం దాన్ని? పిల్లి తాగిన పాలు మనం తాగలేమిక, వదిలేయటమే, వదిలేయటమే. అట్లానే ఈరోజు క్రైస్తవులు ఉంటా ఉన్నారు, ఎవరు చూడట్లేదని కళ్ళు మూసుకొని బతికేస్తా ఉన్నారు ఈ దినాన క్రైస్తవులు.
ఈ లోకంలో బైబిల్ పట్టుకున్న ఒక వ్యక్తిని గురించి పరిశీలన చేసినట్లుగా, వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లుగా మిగతా ఎవరిని అబ్జర్వ్ చేయదు లోకము. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ పట్టుకున్న వ్యక్తిని లోకము చాలా నిశితముగా పరిశీలిస్తూ ఉంటుంది, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వారి మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ మిగిలిన ఎవరి మీద పెట్టరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వేరే ఇతర వ్యక్తులు ఎవరు తప్పు చేసినా పెద్ద కేర్ చేయరు. కానీ ఒక క్రిస్టియన్, ఒక పాస్టర్, ఒక ఫాదర్ తప్పు చేశాడంటే పెద్ద ఇష్యూ అయిపోద్ది, పెద్ద న్యూస్ అయిపోద్ది. ఈ మధ్యకాలంలో అట్లాంటి మనం చాలా చూస్తున్నాం. పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళని పట్టించుకోవట్లేదు, కానీ చిన్న తప్పులు చేసిన వాళ్ళని మీడియాలోకి లాగి భయంకరంగా డిబేట్లతో గందరగోళం చేస్తూ ఉన్నారు. పాస్టర్స్ని, సేవకుల్ని, ఇంకా రకరకాల చర్చ్ ఫాదర్స్ని, ఇట్లాంటి వాళ్ళని గబ్బు పట్టిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే క్రైస్తవులని లోకము చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళని లోకము నుంచి ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా వారిని ఉండమని ఆజ్ఞాపిస్తే వాళ్ళ పిలుపుకు తగినట్టు జీవించగలిగారా? వాళ్ళు పవిత్రతను వాళ్ళు కాపాడుకోగలిగారా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట రాయబడింది ఇశ్రాయేలీయుల గురించి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి మొదటి తరమంతా నాశనం అయిపోయింది. వాగ్దానము ఎవరి కొరకు ఇవ్వబడిందో ఆ వాగ్దానాన్ని తీసుకున్న వాళ్ళంతా అరణ్యంలో సంహరించబడ్డారు. మరి మొదటి తరాన్ని చూసి రెండవ తరం వాళ్ళు ఏమైనా బుద్ధి తెచ్చుకున్నారా అంటే దే నెవర్ కేర్. వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా అంతే. యెహోషువ బ్రతికినంత కాలం కొంచెం బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత పూర్తిగా దారి తొలగిపోయారు, పూర్తిగా అపవిత్రులైపోయారు. దేవుని ఉగ్రతకు పదే బలవుతా వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ సంగతులు మనం చూడొచ్చు. కొన్నిసార్లు 40 సంవత్సరాలు, కొన్నిసార్లు 80 సంవత్సరాలు దేవుడు అప్పగించేశాడు శత్రువులకి. చూడండి, ఆ మాటలు చదువుతా ఉండి ఏడుపు వచ్చేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు. మీరు ఆ వచనాలు 15వ వచనములో అంటాడు, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి ఏమయ్యాడు? శత్రువాయను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. లోకముతో స్నేహము చేసేవాళ్ళ గతిదే. లోకముతో స్నేహము దేవునితో వైరము. లోకముతో స్నేహం చేస్తే దేవుడు మన శత్రువు కూడా అయిపోవచ్చు. హీ కెన్ బికమ్ అవర్ ఎనిమీ ఆల్సో. దేవుడు మనకి శత్రువు కావచ్చు. లోకముతో స్నేహం చేస్తే దేవుడు మనకేం చేస్తాడంట? మిక్కిలి ఇబ్బంది కలుగజేస్తాడంట. మిక్కిలి ఇబ్బంది. ఇశ్రాయేలీయులు మిక్కిలి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వారిని దేవుడు పిలిచిన పిలుపు వారు మర్చిపోయినారు. దే హావ్ ఫర్గాటెన్ ది కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపును వారు మర్చిపోయేందుకే పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనములో ఏమంటున్నాడు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనం కూడా చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, అంటే ఇశ్రాయేలీయులకు సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి కలగటానికి తెచ్చుకుంటున్నాం ఆ బుద్ధి మనం. మరి ఎన్నో సంగతులు చదువుతున్నాం కదా దేవుని వాక్యములో. వారి జీవితాల్లో జరిగినాయి మన జీవితాల్లో జరగకుండా ఉండటానికి మనం బుద్ధి తెచ్చుకుంటామని మాటలన్నీ వ్రాయబడినాయి అని వ్రాసినారు కదా. ఎంతవరకు మనం బుద్ధి తెచ్చుకుంటున్నాం? ఈ మాటలు చదివి వాక్యం చదువుతున్నాంగా, రోజు ప్రసంగాలు వింటున్నాంగా, బుద్ధి తెచ్చుకుంటున్నామా? మరి మనం ఎంతవరకు మనం జాగ్రత్త పడుతున్నాము?
వాళ్ళ అజాగ్రత్త వల్ల వాళ్ళు నాశనం అయిపోయారని మనకు దృష్టాంతములుగా చూపిస్తూ ఉంటే మరి వాక్యాలు చదివిన మనము ఎంతవరకు జాగ్రత్త పడుతున్నాం? జీవితాలను పరిశీలన చేసుకోవాలా? జరిగిపోతా ఉందిలే అనుకుంటే సరిపోదు. జీవితాలు దేవునికి శత్రువు అయిపోతాం మనం. దేవుడు మనకు శత్రువు అయ్యాడంటే మన జీవితము నాశనం అయిపోద్ది, భ్రష్టమైపోద్ది. ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిముని దేవుడు శిక్షించాలనుకున్నాడు. మళ్ళీ కూడా శిక్షిస్తాడేమో, జాగ్రత్త. దేవుని శిక్ష మనం తట్టుకోలేము. ఇశ్రాయేలీయులు కాబట్టి తట్టుకున్నారు, కానీ మనం తట్టుకోలేము. మన పిలుపుకు తగిన జీవితం మనం జీవిస్తున్నామా? యెషయా గ్రంథంలో అంటాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తన ఇష్టమైన త్రోవకు తొలగెను. ఇదే మన బ్రతికి రోజున. ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు. మనందరము, ఏ భేదము లేదు, అందరము దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోయినాం. We all have forgotten the call of God. దేవుని పిలుపును మనం మర్చిపోయాము. ఆయన మనలో కోరుకున్న పరిశుద్ధత, ఆ పవిత్రత మనలో ఏ కోశానా లేవు. చెప్పొచ్చు మనం. ఎవరు చెప్పగలరు? చెప్పండి, నేను పవిత్రుడిని, నేను పవిత్రురాలని, పరిశుద్ధురాలని ఎవరు చెప్పగలరు? ఉంటారు కొంతమంది తెల్ల డ్రెస్లు వేసుకొని మేము పరిశుద్ధులు అని చెప్పుకునేవాళ్ళు. దే ఆర్ నాట్ క్లీన్ పీపుల్, దే ఆర్ నాట్ హోలీ పీపుల్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాపము, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక షార్ట్ కమింగ్, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉందండి, ఏదో ఒకటి ఉంది. బట్టలు వేసుకుంటే పరిశుద్ధులం అయిపోము. హృదయ పరిశుద్ధత కావాలా? హృదయంలో పవిత్రత కావాలా? బయట పవిత్రత కాదు. స్నానం చేసినంత మాత్రాన పవిత్రులం కాలేము. చాలామంది మరి చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు కడుక్కొని పవిత్రులం అయిపోయామనుకుంటారు. అట్లా వర్క్ అవుతుంది. అది హృదయ పరిశుద్ధత, హృదయ సున్నతి కావాలి. పరిశుద్ధులముగా ఉండాలంటే we have to examine ourselves today. యువదయ కాలం, ఆయన వారము, ఆయన బిడ్డలము, క్రీస్తు బిడ్డలము, క్రైస్తవులు అని పిలువబడటానికి మనలో ఉండాల్సిన అర్హతలు మనకున్నాయా? లోకం ఆ క్వాలిటీస్ మనలో చూడగలుగుతా ఉందా? అందుకే మనకు జీవం కావాలని చెప్తున్నాను. We need revival because we have forgotten the call of God. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపును మనం పూర్తిగా మర్చిపోయాము. దావీదు తాను అపవిత్రుడైపోయినప్పుడు, పాపముతో అపవిత్రుడైపోయినప్పుడు ఆయన ఏం చేశాడో మనం చూద్దాము. 51వ కీర్తన 1-2 వచనాల్లో ఆ మాటలు మనం చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాము. 51వ కీర్తన 1-2. పశ్చాత్తాప కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. గాడ్ మేక్ మీ హోలీ, మేక్ మీ హోలీ. నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. కోరహ కుమారులు ప్రార్థన కూడా వెళ్ళంటున్నారు, అయ్యా నీ ప్రజలు నీ యందు ఆనందించినట్లు తిరిగి మమ్మల్ని బ్రతికించవా. దావీదు అడుగుతున్నాడు, అయ్యా నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా, పవిత్రపరచయ్యా. దిస్ మస్ట్ బి అవర్ ప్రేయర్ టుడే. ఇదే నా ప్రార్థన ఈరోజు కావాలి. ప్రార్థన చేయాలి, ప్రభువా నీ పిలుపుకు తగిన జీవితం నేను జీవించలేదు నాయన, దయతో క్షమించండి. నీ పిలుపుని నేను పూర్తిగా మర్చిపోయాను, అశ్రద్ధ చేశాను, నిర్లక్ష్యము చేశాను, నా ఇష్టానుసారంగా నేను జీవించాను. మరలా నన్ను బ్రతికించు, మరలా నన్ను పవిత్రపరచు. నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి నన్ను మరలా తిరిగి లేవనెత్తు, నన్ను ఉజ్జీవపరచని దేవుని అడుగుదాం. ఈరోజు తల్ల వంచండి, దేవుని అడుగుదాము. దేవుడు ఖచ్చితంగా మనం బ్రతికిస్తాడు. అయ్యా నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను ఉజ్జీవపరచయ్యా. దిస్ మస్ట్ బి యువర్ ప్రేయర్. చేయండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. పిలుపుని మర్చిపోయాం మనం.
అడుగుదాం ప్రభువుని. ప్రభు సహాయం చేస్తాను. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు నాయన. ఉదయ కాలము నాయన మాకు జీవము కావాలి, ఎందుకు కావాలో మాకు జ్ఞాపకం చేసినారు. మీకు వందనాలు ప్రభువా. నాయన మీరు మమ్మను ప్రత్యేకమైన పిలుపుతో మమ్మల్ని పిలిచినారు. ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో, పరలోక సంబంధమైన పిలుపుతో మమ్మల్ని పిలిచినారు. కానీ ఆ పిలుపును మేము మర్చిపోయినాం ప్రభువా. ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచారు. క్రీస్తు వారుగా, క్రీస్తు బిడ్డలముగా ఉండటానికి మీరు మమ్మల్ని పిలిచినారు. కానీ మా పిలుపును మేము ఎప్పుడో తొంగలో తొక్కేసినాం, ఎప్పుడో మర్చిపోయినాం ప్రభువా. మా ఇష్టానుసారమైన జీవితం మేము జీవిస్తా ఉన్నాం. లోకములో మాకు మంచి సాక్ష్యం లేదు, మా బ్రతుకులు బాగలేవు. లోకం మమ్మల్ని ఛేదరించుకుంటా ఉంది, లోకం మమ్మల్ని అసహ్యించుకుంటా ఉంది ప్రభువా. కనికరించండి నాయన, సహాయం చేయండి. నీ ప్రజలు అయిన మేము నేందు మరలా ఆనందించటానికి మరలా మమ్మను బ్రతికించండి. దావీదు భక్తుడైనట్లు మరలా మా పాపమును కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. మమ్మల్ని ఉజ్జీవపరచండి నాయన. మాలో వారిపోయిన మంటను మరలా రగిలించండి ప్రభువా. మీ కొరకు ఈ లోకములో రోషము కలిగి జీవించడానికి మీ కృప దయచేయండి నాయన. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాము. నేను మీ ఆధీనంలోనికి కూడా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రావడానికి సహాయం చేయండి. ఇష్టానుసారమైన జీవితాన్ని తీసివేయండి. లోకముతో స్నేహము మమ్మల్ని మీకు శత్రువులుగా మారుస్తుంది. మా జీవితాల్లో మాకు మిక్కిలి ఇబ్బంది కలుగుతుంది నాయనా. మరి ఆ ఇబ్బందులు మేము పడకుండానట్లుగా మీతో స్నేహము చేయటానికి, విశ్వాసముతో ఈ లోకములో మేము బ్రతకటానికి, రోషము కలిగి బ్రతకటానికి మీ కృప మా అందరికీ అనుగ్రహించుమని, సంఘమును దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క విశ్వాసిని మీరు దీవించమని, ఇంకా మిమ్మల్ని తెలుసుకొనక తమ తీర్మానాన్ని మరి వాయిదాలు వేసుకుంటూ లోకముతో కలిసిపోయి లోకములో అంటకాగుతున్న వారిని ఒక్కసారి మీరు దర్శించండి, వారిని గద్దించండి నాయన. వారు మీ వైపు చూడడానికి మీ కృప దయచేయండి. ప్రత్యేకపరచండి వాళ్ళని, పవిత్రపరచండి వాళ్ళని, మీ వైపు చూసే కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన మీ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుమని వేడుకుంటూ యేసయ్య నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.